హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము మా ఆంటీ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. వెదర్ అయితే సూపర్గా ఉందండి. అక్కడ నేనైతే ప్రతి ఒక్క క్లిప్ తీయడానికైతే ట్రై చేస్తాను. ఫామ్ హౌస్ అయితే సూపర్గా ఉందండి. మేమైతే 3కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదైతే సండే వ్లాగ్ అండి. కీసర దగ్గర నుంచి వెళ్ళాలండి. ఇదైతే కీసర చెరువు అంట. నేనైతే ఇటు సైడ్ రావడం అనేది ఫస్ట్ టైం. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్రీనరీ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడైతే మనము ఫామ్ హౌస్ దగ్గరలోకి అయితే వచ్చాము. 2 సైడ్స్ అయితే గ్రీనరీ ఉందండి. ఫామ్ హౌస్ కూడా చాలా బాగుంది. గ్రీనరీ అయితే చాలా బాగా నచ్చింది. ఇదైతే ఫామ్ హౌస్ ఎంట్రన్స్ అండి. చాలా పెద్దగా అయితే ఉంది. నేను ఎంతవరకు అయితే చూసానో అంతవరకు అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనము లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. చూసారా, మొత్తం చెట్లే ఉన్నాయండి. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ నేనైతే పైకి వెళ్ళి అయితే అలా ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే మనము ఇలా అయితే వెళ్ళాలి. ఈ ఇల్లు అయితే వాటర్ మధ్యలో అయితే ఉందండి. కింద 2 సైడ్స్ వాటర్ అండ్ మధ్యలో ఇల్లు. ఆ వాటర్లో అయితే ఫిషెస్ ఉన్నాయండి. చాలా అంటే చాలా ఫిషెస్ ఉన్నాయి. అలా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎక్కువ టైం అయితే బయటనే స్పెండ్ చేశానండి. చూసారా, మనకైతే ఇటుగా అయితే కనిపిస్తున్నాయండి. మీకు క్లియర్గా కూడా నేను చూపిస్తాను. ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ అక్కడ మనకు రాళ్ళతో కనిపిస్తుంది కదా, అదైతే ఫౌంటైన్ కోసం అయితే పెట్టారండి. ఇవైతే గెస్ట్ల కోసం బెడ్రూమ్స్ ఇంకా కడుతున్నారండి. ఇంకా వర్క్ అయితే అవుతూనే ఉంది. వర్క్ మొత్తం అయితే అయిపోలేదు. మనకైతే అక్కడ కనిపిస్తున్నాయి కదండి, అవైతే డ్రాగన్ ఫ్రూట్స్ అండి. దగ్గరికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. ఏంటంటే ఒకసారి అలా దూరం నుంచి అయితే ఒక క్లిప్ అనేది తీస్తున్నాను నేను. చూసారా, ఇప్పుడైతే నేను ఫిషెస్ అనేవి మీకు క్లారిటీగా చూపిస్తాను. అవి కనిపిస్తే విజిల్ వేయాలంట ఆంటీ. ఏంటంటే వాటర్లో అయితే క్లారిటీ ఉండదు కదండి. సో ఫిషెస్ అయితే అంత క్లారిటీగా అయితే కనిపించట్లేవు మనకి. అక్కడైతే ఒక ఫిష్ అనేది చనిపోయి ఉందండి. చూసారా, కొంచెం అయితే కనిపిస్తున్నాయని నేనైతే అనుకుంటున్నాను. చాలా బాగా అయితే ఉందండి. ఆ సండే అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడైతే నేను మొత్తం టెర్రస్ పైకి ఎక్కి అలా ఒక క్లిప్ అయితే తీశాను. మొత్తం ఎటు చూసిన చుట్టూ గ్రీనరీ ఉంది కదా. సో నాకు నచ్చి అయితే నేను అలా ఒక క్లిప్ అనేది తీశాను. ఇప్పుడైతే లంచ్ కూడా అక్కడే చేసాము. ఆ చెట్ల మధ్యలో కూర్చొని తింటుంటే అయితే చాలా బాగా అనిపించింది. స్పెషల్ అయితే ప్రాన్స్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండి. అదైతే చిన్నపిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ అండి. ఇంకా అయితే వర్క్ జరుగుతూ ఉంది. చూసారా, ఇవైతే డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అండి. అయితే ఫస్ట్ టైం చూడడము, కానీ చాలా బాగా అనిపించింది. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే లేవండి, ఎందుకంటే అది సీజన్ అయిపోయిందంట. ఎక్కడో ఒకటైతే ఉంది, నాకు కనిపిస్తే నేనైతే షేర్ చేస్తాను డ్రాగన్ ఫ్రూట్ మీతో. అక్కడైతే ఒకటి ఉందండి, చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ ఒకటే ఉందండి, ఎక్కడో ఒకటి ఉంది చెట్లోకి. నేనైతే అదైతే బాణం చెట్టు అండి, బాదం కాయ అంట. ఇదైతే నేను ఒక 2 అయితే డ్రాగన్ ఫ్రూట్స్ ఇంటికి తెచ్చుకున్నాను. ఇప్పుడైతే నేను కట్ చేసి మీతో చూపిస్తాను. ఫ్రెష్ డ్రాగన్ ఫ్రూట్స్ అండి. లోపటైతే ఎర్రగా అయితే ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. చూసారా, నేను కట్ చేశాను. ఇప్పుడైతే నేను మొత్తం ఏం మాట్లాడనండి, మేమేం మాట్లాడుకున్నామో అదే వీడియో అండి. ఎందుకంటే ఇదైతే న్యాచురల్ వీడియో అండి. అవి లైట్స్ చూసారా, ఒక సీసాలో అయితే పెట్టి ఉంచారండి. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందంట. నాకు వీలైతే మీతో షేర్ చేసుకుంటాను.
12 పువ్వు వేసి 9కి పూసేసి అమ్మోని వింతగా ఆ రోజు శ్రావణ తొలి ఏకాదశి దేవుడికి కూడా పెట్టాను నేను శివయ్యకి తీసుకొచ్చి ఇదే కొమ్మ అమెరికా కూడా పంపించిన ఇగో ఈయన తాకు బట్టల్లో వేసుకుని ఇంత కాడిచ్చిన ఫోటో తీసి పంపించాను కానీ వచ్చిందండి ఆకు వచ్చింది వదిన అన్నాడు పచ్చటో ఇది ఇవన్నీ ఆకు ఆకే ఇక్కడికి ఏం లేదు ముద్ర ఆకిస్తాను ఆకులు బట్టి ఆకు తొట్లో పెట్టి ఇదైతే వెరైటీగా ఉందండి చెట్టు. ఆకులకే ఆకులు వస్తున్నాయండి, కొమ్మలు అయితే లేవు. మొత్తం కొమ్మలు కూడా ఆకుల్లాగే ఉన్నాయి. సీతాఫలాలు ఇంకా పెద్దగానే ఉన్నాయి కానీ ఇంత ఓపెన్ అవ్వలేదు అంటున్నాం. కళ్ళు అయితే వైట్ వైట్ ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తున్న చెట్టు అయితే రుద్రాక్ష చెట్టు అంటండి. ఇట్లా గుర్తుపడతా బిర్యానీ ఆకు కదా ఇది. అది దాచిన చెక్క. ఇది వాటర్ ఆపిల్. అంత ముందు ఇది పనస చెట్టు కదా. నేను మధ్య మధ్యలో అలా కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడైతే మేము నిమ్మకాయలు తెంపుకోవడానికి అయితే వెళ్తున్నాము. చెప్పండి చెల్లెగారు. ఇదంతా మామిడి చెట్టు కదా. అన్నీ తెచ్చిస్తే అలా చేసింది ఆవిడ. మధ్యలో అంటే ఎంత మళ్ళీ ఏంటంటే నిమ్మకాయలు ఎవరు ఎత్తుకోకుండా మరి నిమ్మకాయలు వేసేస్తా. ఇప్పుడు మనకి ఎంతోమంది వచ్చి పెడతాం మనం నిమ్మకాయలు. అదే అంటున్నా నీకు ఉంది కాబట్టి సరిపోయింది అంటే ఇలా 10 రూపాయలకి ఒకటి ఉంది. ఖర్జూరా కదా, ఇవి ఖర్జూరే కదా అని చెప్తున్నా. ఇవి నేరేడు చెట్ల తెల్లకాయలు. డ్రై అంజీరు. వీటిని డ్రై చేస్తే డ్రై ఇంకా పండాలి. టేకు చెట్ల తోట అండి, చాలా ఉన్నాయండి టేకు చెట్లు. బనానా చెట్టు కదా అయితే. బనానా చెట్టు అమ్మా, వెరైటీ ఉంది కదా. మళ్ళీ ఇంకో చోట వర్షాలకి తీయాలి. అంతా తడి ఇక్కడ వెరైటీగా ఉంది కదా. అదే వాటర్లో కడిగేసుకోవాలి అప్పుడు. ఇందులో ఇది కానీ అంటే ఆకుకూరలు అటువైపు అంతా వరే వేస్తారు, చాలా బాగుంటుంది. డాడీ చేశారంటే 20 minutes, నేను చేశారంటే అటు ఇటు హాఫ్. మేము ఎదురుగా గోంగూర చెట్లు ఉన్నాయండి, తెంపుకోవడానికి అయితే వచ్చాము. ఫ్రెష్ గోంగూర అండి, చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది గోంగూర అయితే. మేమైతే అది తెంపుకోవడానికి అయితే వచ్చాము. ఫైనల్గా అయితే ఇంతే అండి. మేమైతే
ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, ఇంటికైతే వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఫైనల్గా అయితే అక్కడ కుక్కలు వచ్చాయండి, చాలా భయపడిపోయాము మేము. ఇప్పుడైతే ఇంటికి అనేది వెళ్తున్నాము. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, చూసి అయితే ఎంజాయ్ చేశారని అయితే నేను అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.